హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వీరభద్రస్వామిని ఎమ్మెల్సీ కోదండరాం దర్శించుకున్నారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా స్థానిక ఎన్నికలు జరగాలని కోరుకున్నట్లుగా తెలిపారు. తెలంగాణలో నిరంకుశత్వం ఓడిపోయి ప్రజాపాలన గెలిచిందన్నారు. చట్టాన్ని మార్చటం మంచి పరిణామం. ఈ మేము ఆర్ఓఆర్ బిల్లును మేము చదివినాము. చాలామంది నిపుణులతో మాట్లాడుతున్నాం. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులతోని, రిటైర్ అయిన రెవెన్యూ అధికారులతోని, అదేవిధంగా అడ్వకేట్లతో, సీనియర్ అడ్వకేట్లతో కూడా మాట్లాడుతున్నాం. క్షేత్రస్థాయిలో మేము దాదాపు ధరణి అమలైనప్పుడు ఒక 160 గ్రామాలు అధ్యయనం చేసాం. కాబట్టి ధరణి వల్ల తలెత్తిన సమస్యల మీద మాకు ఒక అవగాహన ఉంది. వరుస పెట్టి మేము తరగతులు, శిక్షణా తరగతులు కూడా నిర్వహించినాం. చాలా ఆందోళన కార్యక్రమాలు చేసినాం. అప్పుడు ధరణి తప్పులను సరిచేయాలనే డిమాండ్తో హైకోర్టు కూడా దీని మీద ఒక వివరమైన జడ్జిమెంట్ ఇచ్చింది. మొత్తం తప్పులను రికార్డ్ చేసింది. దాదాపు 23 రకాల తప్పులను వాళ్ళు గుర్తించింది. ఇట్లాంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న బిల్లు ఎట్లా ఉంది అనేది మేము ఒక అవగాహనకు కూడా వస్తున్నాం. ఆ అవగాహన ప్రకారం ఏమైనా సూచనలు ఉంటే అవి కూడా లిఖితపూర్వకంగా వారసత్వం అట్లా ధరణి ఇప్పుడు ఉన్న దాంట్లో